ఒక పాప ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా యూనిసైకిల్ సహాయంతో ఒక తాడు పైన ఆక్రోబాటిక్స్ చేస్తూ ఉంటుంది డబ్బులు సంపాదించడానికి. ఇంకా తన చిన్న చెల్లెలు కింద నిలబడి పాట పాడుతూ అక్కడున్న జనాలని ఆకర్షిస్తూ ఉంటుంది. సడన్ గా అప్పుడే కార్లో వెళ్తూ ఉన్న ఒక ధనవంతురాలైన ఆంటీ ఈ పాటని వింటుంది. ఈ పాప వాయిస్ ఎలా ఉందంటే సేమ్ టు సేమ్ చిన్నప్పుడు తప్పిపోయిన ఈమె కూతురు పాడుతున్న వాయిస్ ఉన్నట్లే ఉంది. దీంతో ఈ ఆంటీ తొందరగా కార్ దిగి అక్కడికి వెళ్తుంది. సడన్ గా అప్పుడే చెల్లెలు ఆకలి కారణంగా ఈమె కళ్ళు తిరిగి కిందకు పడిపోతుంది. అక్క అక్కడికి వచ్చి తొందరగా మాస్టర్ ముందర మోకరిల్లి బతిమాలుతూ ఉంటుంది. నా చెల్లిని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్దామని. కానీ మాస్టర్ చూస్తే ఈ పాప మాటలని వినడు. ఇంకా ఈ పాపని కొట్టే సమయంలో ఆంటీ ముందుకొచ్చి అతన్ని దొబ్బేస్తుంది. పాప ఏడుస్తూ ఉండడం చూసి ఆంటీ ఈ అమ్మాయికి వెండి నాణ్యాలని ఇస్తుంది. నీ చెల్లిని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళు అని. పాపం ఈ ఆంటీ ఇది గుర్తుపట్టలేకపోయింది. చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కుమార్తెలు వెళ్ళు అని. కొన్ని సంవత్సరాల క్రితం యుద్ధ సమయంలో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పారిపోతూ ఉన్న సమయంలో వీళ్లపైన దాడి జరుగుతుంది. ఇంకా బానిస వ్యాపారులు ఈ ఇద్దరి అమ్మాయిలని కిడ్నాప్ చేస్తారు. బానిస వ్యాపారులు ఇక్కడ కేవలం కొడుకుని మాత్రమే వదిలి వెళ్లారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ పిల్లల మొగాలు కూడా చాలా మారిపోయాయి. అమ్మ తన కుమార్తెలను గుర్తుపట్టలేకపోయింది. వీళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత చెల్లెలు ఆ వెండి నాణ్యాలని ఒకటి తన దగ్గర పెట్టుకుని మిగతావి మాస్టర్ కి ఇస్తుంది. నా చెల్లిని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని. కానీ ఇక్కడ చూస్తే మాస్టర్ ఇప్పుడు లాభం లేదు, మీ చెల్లెలు చనిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం ఈమెకు ఏం అర్థం కావడం లేదు. దీంతో తన చెల్లెల్ని ఒక దొబ్బుడు బండి పైన పడుకోబెట్టి చాలా కష్టపడి లాగుతూ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఈ పాప దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈమె ఆ వెండి వస్తువులని అమ్మడానికి ఒక వ్యాపారి దగ్గరకు వెళ్తుంది. వ్యాపారి ఈ వస్తువులని చూసిన వెంటనే ఇది గుర్తుపడతాడు. ఇవి రాజకుటుంబం యొక్క వస్తువులని. ఇక్కడ ఆంటీ కూడా తన వస్తువులు కనిపించడం లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే ఈ ఆంటీకి తెలుస్తుంది వీళ్ళ వస్తువులని ఈ పాప దొంగిలించిందని. సొంత అమ్మ అన్నయ్య ఈ పాప పైన కోప్పడతారు. నీకు ఎంత ధైర్యమే మా వస్తువులని దొంగిలించడానికి అని. పాపం ఈ అబ్బాయికి తెలియదు కదా తన ముందర ఉన్నది తన చిట్టి చెల్లెలని.